నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు వైసీపీ కీలక సమావేశం. ఎన్నికల వ్యూహంపై చర్చించనున్న సీఎం జగన్. వెంటాడుతున్న అసంతృప్తులు. టికెట్ దక్కలేదని ఏలూరు జనసేన నేత కన్నీరు. మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ నిర్వహించి చర్చిద్దామన్న రేవంత్. ఆదాయ వనరుల సర్కార్ ఫోకస్. పన్ను వసూలులో ఉదాసీనతకు చెక్. కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ. బీజేపీలో చేరిన జార్ఖండ్ ఎంపీ గీతా కోడా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీ కేడర్ను అంతగా పట్టించుకుని ఏపీ సీఎం జగన్ కు అకస్మాత్తుగా వారంతా గుర్తుకు వచ్చారు. దీంతో రూటు మార్చిన ఆయన పార్టీ ముఖ్య నేతలు, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి వేదికగా 175 నియోజకవర్గాలకు చెందిన రాష్ట్ర మండల స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 10 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. వైసీపీ ఇప్పటికీ 7 జాబితాలు విడుదల చేయగా, టీడీపీ, జనసేన కూటమి 99 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. దీంతో రానున్న ఎన్నికలు అధికార విపక్షాల కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగనున్నాయి. అన్ని పార్టీలకు ఎంతో కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగా పార్టీ మండల స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీ అధినేత పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నారు నాయకులు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు పార్టీ సైతం మారిపోయారు. టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో కాలం లేకపోవడంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వారితో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 27న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు నియోజకవర్గ స్థాయి అబ్జర్వర్లు, మండల స్థాయి నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన, అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి మండలం నుంచి 10 మంది వరకు కింది స్థాయి నాయకుల్ని ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిపిస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు, ఈ 4.5 పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో చేర్చిన హామీలను, పూర్తిగా అమలు చేసిన అంశాలను క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్వహించనున్న ఈ సమావేశం పార్టీ గెలుపునకు ఏ మేరకు దోహదం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి తొలి జాబితాపై ఏపీ వ్యాప్తంగా ఆశావాహులు బగ్గుమంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ టికెట్ల చిచ్చు మొదలైంది. జిల్లాలోని కొత్తపేట, పి గన్నవరం స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. నివురు కప్పిన నిప్పుల 2 పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిప్పురాజేసింది. ఇరు పార్టీల అగ్రనేతలు ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు. దీంతో టికెట్ దక్కిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు చేస్తూ ఉంటే టికెట్ ఆశించి భంగపడిన వారు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత ఓ రోజు సంయమనం పాటించిన నేతలు ఇప్పుడు తమ సహనాన్ని కోల్పోయారు. కొత్తపేట అభ్యర్థిగా టీడీపీ నేత బండారు సత్యానందరావుకు టికెట్ ఖరారు చేశారు. అక్కడి నుంచి జనసేన తరపున బండారు శ్రీనివాస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండారు శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ అభిమాన నేతకు టికెట్ దక్కలేదనే కోపంతో కొందరు కార్యకర్తలు ఆగ్రహావేశంతో పార్టీ ఫ్లెక్సీలు జెండాలను తగులబెట్టారు. గడిచిన 10 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యలపై పోరాడిన తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడంపై అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలోనే కార్యకర్తలు రెండుగా చీలిపోయి నినాదాలు చేసుకున్నారు. ఒక వర్గం శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటే, మరో వర్గం పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకున్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేసిన శ్రీనివాస్ను కాదని టీడీపీ నాయకుడు సత్యానందరావుకు టికెట్ ఇవ్వడంపై శ్రీనివాస్ అనుచరులు రగిలిపోయారు. తమ నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ వివాదం పెద్దది కాకుండా శ్రీనివాస్ కల్పించుకొని కార్యకర్తలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. తాను జనసేన తరపునే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా శ్రీనివాస్ ప్రకటించడంతో కార్యకర్తలు శాంతించారు. ఇదిలా ఉంటే పి గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్కు టీడీపీ టికెట్ కట్టబెట్టింది. ఆయనకు టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలతో పాటు జనసేన నాయకులు మండిపడుతున్నారు. రెండు పార్టీల కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు నాయకులు. పి గన్నవరం అభ్యర్థిత్వంపై అధిష్టానం మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజేష్ను కంటిన్యూ చేస్తే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గాను టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ అభ్యర్థి దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో నక్కిన టికెట్ని మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు, కానీ 100% నక్కిన టికెట్ని మీరు కాపులు మొత్తం తాగడబెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలా మినిమం. ఆ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసాం. కలిసిన ఇల్లు కూడా లేకుండా చేసి మొత్తం మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడ పెట్టేశారు. ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని డిక్లేర్ చేయాలి. పక్కాగా మీరు ఆ ప్యాకేజీని డిక్లేర్ చేసి ఇవ్వాలి. పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది. ఇవాళ మీరు రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ అవ్వక మీద నేను నిరసన చేస్తాం, దండాలు చేస్తాం, మీకు కట్టాలు సిప్పేస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం. ఇక జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఆలోచనను అంచనా వేసిన టీడీపీ ఎస్సీ నాయకులు వెంటనే అలర్ట్ అయ్యారు. అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే వారికి సహకరించేది లేదంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి ఇంట్లో సీక్రెట్గా సమావేశమై అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో టికెట్ పంచాయతీ ఎంతవరకు దారితీస్తుందో. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకున్నాడని మండిపడ్డారు. శ్రీకాకుళం రాకదిలిరా సభలో పాల్గొన్న ఆయన వైసీపీ 5 ఏళ్ల పాలనలో 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. జగన్ పేదల మనిషి అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని అన్నారు. పేదల రక్తం త్రాగే వ్యక్తి పేదవాడవుతాడా అని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన స్పీకర్ తమ్మినేని ఇసుక దొంగలేనని ఆరోపించారు. 5 కోట్ల మంది నష్టపోయాం. విభజన జరిగింది. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 29 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్దపీట వేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది. పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం.
అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాలి లేదని అడుగుతున్నా. తెలుగుదేశం హయాంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కాదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వరుసల్లో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు. ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ, ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలపై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రజావాణికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో పోలీస్, పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు. ఈ కమిటీ విధి విధానాలను వెంటనే రూపొందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు. త్వరలో ధరణిపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 7 వరకు సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. నా పోర్ట్ఫోలియోకి సంబంధించింది, రెవెన్యూ శాఖకి సంబంధించింది. శనివారం నాడు సుమారు 4:30 గంటలు ముఖ్యమంత్రి గారు నేను కూర్చున్నా. ధరణి మీద చాలా క్షుణ్ణంగా డెప్త్ గా డిస్కస్ చేశాం. అధికారులను కూర్చోబెట్టుకొని సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుండి రైతులు, రైతు కూలీలు 5 కుంటలు 10 కుంటలు భూమి ఉండి కూడా ఆ భూమి ఒక ఆలోచన రహితంగా ఏదైతే ధరణి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వారి స్వార్థం కోసం ప్రభుత్వ భూముల్ని వారి సొంత భూములుగా మార్చుకోవటం కోసం ఆనాడు ధరణిని ఏర్పాటు చేసిందో ఆ ధరణిని ప్రక్షాళన చేయాలనేది చేస్తామని చెప్పింది ఏదైతే ఉందో ముమ్మాటికి చేసే దాంట్లో భాగంగా నాడు ప్రజల దగ్గర నుంచి సుమారు 2,45,000 అప్లికేషన్లు రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణికి సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన అప్లికేషన్లు, ఈ అప్లికేషన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు ఎంఆర్ఓ ఆఫీసు స్థాయిలో ఈ 2,45,000 అప్లికేషన్ ని పరిష్కరించే మార్గాన్ని ఈ ప్రభుత్వం కనుగోబోతుందనేది ఈ వేదిక ద్వారా యావత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. విజయ్ సంకల్ప యాత్రల పేరుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటెల రాజేందర్ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అన్ని సీట్లు బీజేపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు నేతలు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమీర్పేట విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈయనకున్న కేసీఆర్ కొడుకున్నాడు కన్నగౌరవం బాగుంటుంది. వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లాళ్ళెత్త నన్ను దిక్కుడు సాపిస్తా ఉంటారు. నేను తెల్లాళ్ళెత్త నా మీదే ఉంటే వీళ్ళిద్దరికి ఈయనకును ఆయనకి ఇద్దరు దోస్తులు ఇద్దరు 24 గంటలు తిట్టుడే. నేను ఆయన జోలికి పోలే. యాత్ర మన ప్రజా సంగ్రామ యాత్ర వేయలేక మీరు రాత్రి ఎంత స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాడి నాయకులే పరేసినారు. అరే ఏం యాత్ర, ఏం స్వాగతం పలికినా కోడలా అని చెప్పి అందరూ ఢిల్లీ నుంచి వస్తుంటే పరేషన్ అయ్యారు. వీళ్ళు ఓరు కళ్ళమంట బాగా, వీళ్ళకి కళ్ళమంట బాగా. ఏం చేయలేదు బండి అంటే ఏం చేసిండు అని చెప్పడానికే రావాలి. నువ్వు ఓకేలేకుండా ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావు? ఆయన ఎంపీ ఉండే, ఆయన కూడా అంతమంది ఓట్లు వేసారు. ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినా చెప్పాలి కదా. నేను ఏం చేసినా చెప్పడానికే వస్తలేను. ఏ రకంగా ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఈ గ్యారెంటీ అమలు చేస్తారంట. అంటే ఏరు దాటేదాకా ఓట మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా ఈ కాంగ్రెస్ కూడా వివరిస్తుంది. ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ పెనం నుంచి పొయ్యిల పడ్డట్టుగా ఇవాళ బీఆర్ఎస్ వద్దనుకుని కాంగ్రెస్ తెస్తే వీరు కేవలం మాటల గారి. అసలు దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేదు. ఇవాళ కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగిపోయే దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల అధికారులు ఉన్నాయంటే ఈ కాంగ్రెస్ యొక్క ఏ రకమైనటువంటి అవినీతి గ్యారెంటీలు అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ దేనికి గ్యారెంటీ? కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కుటుంబ పాలనకు గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే మైనార్టీలు బుజ్జగించడానికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం నడుకోవడమే గ్యారెంటీ తప్పితే ఇవాళ నరేంద్ర మోడీ గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఏవైతే వాళ్ళ పథకాలు ప్రవేశపెట్టాడో అనేకమైన వందలాది పథకాలు వాళ్ళ పేదల కోసం ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని వాళ్ళు ఆ భాగంలో ఇవాళ పేదవాళ్లకు కల్పించే పథకాలు ఢిల్లీ నుంచి రూపాయి వస్తే పేదల బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాబట్టి అని చెప్పి పదే చెప్పింది. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ నేనిచ్చినా అంటాడు కాబట్టి కాదు మోడీ గారు కూడా ఇచ్చినని చెప్పాల్సి వచ్చింది. కానీ మోడీ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను ఈ దేశానికి సేవకుని తప్ప నేను ఓనర్ని కాదు అని చెప్తాడు నరేంద్ర మోడీ గారు. నేను ఇల్లు కట్టించిన ఇప్పుడు చెప్పలే, నేను రోడ్లు వేయించిన అని చెప్పి ఎక్కడ చెప్పలే, నేను ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన అని ఎక్కడ చెప్పలే. నా దేశం 140 కోట్ల ప్రజలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి ప్రధానమంత్రి పదవి కట్టబెడితే నా దేశ గౌరవాన్ని గొప్పతనాన్ని ప్రపంచ పటం మీద ఆవిష్కరించేటువంటి సత్తా సంతరించుకున్నదని మాత్రం చెప్తాడు. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, ఎదుగుతున్న దేశం, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న దేశం గతములో. కానీ ఇవాళ భారతదేశం ఎదిగిన దేశం. నర్సరావుపేట ఎంపీగా తనను గెలిపిస్తే పలనాటి పౌరుషాన్ని ఏమాత్రం తగ్గించబోనని గురుజాల నియోజకవర్గం పిన్నెల్లి సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీసం తిప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు నుండి పల్నాడుకు వచ్చానన్నాడు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. టీడీపీలో నిలబెట్టడానికి బలమైన అభ్యర్థి లేక తాము తయారు చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీకి దించుకున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రాజకీయాల్లో గెలవడం కోసం కుటుంబాలను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో కూడా ఏదో విధంగా పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ కట్టకట్టుకుని రవాణా ఆపకంటే ఇది కూడా చాలా రాత్రి పూట కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకొని కుటుంబం వాళ్ళకి క్యాండిడేట్లు లేరని మనం పెంచి పోషించిన ఆలోచించండి. నిన్న ఒక తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు, మేమే గెలుస్తాం, ఎప్పుడు గెలుస్తావా నువ్వు అని అడిగా. ఏం చేస్తావు, నీ దగ్గర డబ్బు లేదు కదా మహేష్ రెడ్డి, నువ్వు కాదు మహేష్ రెడ్డి నా నీ దగ్గర కాసులు లేవు, ఒక సామాన్యుని ఎంపీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. అయినా నేను చెప్పా ఏం పర్లేదు. తిరుపతి జిల్లా రేణిగుంట టీటీడీ చిన్న హాస్పిటల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి సేకరించిన గుండెను సర్జరీ ద్వారా వైద్యులు మరొకరికి ప్రాణదానం చేయనున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గుండెను ప్రత్యేక వాహనం ద్వారా టీటీడీ చిన్నపిల్లల హాస్పిటల్కు తరలించారు. బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఎప్పుడు కాంగ్రెస్ బలహీనమైందంటున్నారు, అదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకు కూల్చుతున్నాడని మండిపడ్డాడు. అనంతపురం న్యాయ సాధన సభలో పాల్గొన్న ఆయన బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుగోలు చేసిందన్నారు. నియంత మోడీ వల్లనే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రపతులను ఇవ్వడమే కాకుండా పివి నరసింహారావు గారిని ప్రధాని ఇవ్వడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశం గర్వించదగ్గటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒక గొప్ప నాయకుడిగా చేయడమే కాదు, అతను ఒక అపూర్వమైనటువంటి పరిపాలన అందించినాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత మళ్ళీ అతని లాంటి పాలన తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పంతో మీ అందరూ అభిమానించేటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. షర్మిలారెడ్డి గారికి నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మీరందరూ కూడా చేరి శక్తినిద్దాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి మేమందరం కూడా మేము వెంట ఉంటాం.